ప్రియమైనటువంటి వలన ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుని భారమును తొలగించడానికి కొరకై, మానవుని వేదనను తొలగించడానికి కొరకై, మానవుని సమస్యను తీర్చడానికి కొరకై ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు, గొప్ప దేవుడు, మహిమాన్వితుడు, సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ లోకానికి మానవునిగా జన్మించిన వాడు ఉంటున్నారు. ప్రియమైనటువంటి ప్రభు అయినటువంటి దేవాతి దేవుడు మానవునిగా జన్మించటానికి గల కారణం ఏమిటి అంటే, మానవులైన మన జీవితంలో నూతన రక్షణ కలుగజేయటానికి కొరకై. పాపం వలన మనిషి శాపముతో ఉన్నాడు, మనిషి నెమ్మది లేకున్నాడు. పాపం వలన దేవుని వాక్యంలో రాబడినది భయముతో ఉన్నాడు. పాపం వలన మనిషి రోగముతో ఉన్నాడు. కాబట్టి భయంకరమైనటువంటి విషమైనటువంటి స్థితిలో, బాధాకరమైన పరిస్థితి నుండి తప్పించటానికి ఎవరు ఈ లోకంలో లేరు. దేవుని వాక్యంలో ఏ భేదము లేదు. అందరిలో పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను పొందలేనటువంటి వారిగా ఉంటున్నారు. దేవుని కార్యాన్ని పొందలేని వారిగా ఉంటున్నారు. దేవుని ఆశీర్వాదాన్ని పొందలేని వారిగా ఉంటున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అమూల్యకరమైన రక్తము చిందించారు. దేవుని వాక్యంలో రాబడింది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ప్రేమైనటువంటి రక్తము చిందించున్నది, పాప క్షమాపణ లేదు. కాబట్టి ఎడ్ల ఎక్కయు, గొర్రెల ఎక్కయు, మేకల ఎక్కయు, పౌరముల రక్తము ద్వారా, ఈ లోక సంబంధమైనటువంటి రక్తము ద్వారా మనిషికి పాపము విమోచన లేదు. అందులో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అమూల్యకరమైన రక్తమును కలువరి సిలువలో చిందించిన వారు ఉన్నారు. తన అమూల్యకరమైన రక్తమును ఆయన రక్తధారులుగా దాచినటువంటి వారు ఉంటున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా, ఆ రక్తములో యేసయ్య నిన్ను పాపినయ్యా, నా పాపను క్షమించమని ఒక్క మాట నీవు అడగగలిగితే చాలు. యేసయ్యాన్ని ప్రతి పాపమును క్షమించి నీకు గొప్ప నెమ్మదిని, సమాధానము దయచేస్తాడు. లోకములో ఎక్కడ ఎప్పుడు చూడలేనటువంటి ఆనందాన్ని నీవు చూడవచ్చు. ఒక్కసారి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. ఏదన్నా పాపముల శోధనలో తప్పుతూ ఉంటే నువ్వు యేసు వైపు చూడు. కళ్ళు మూసుకొని ఉన్న స్థలములో, ప్రభా నేను చేసిన పాపం వల్ల నేను భయముతో ఉన్నాను, అయా నేను రోగముతో ఉన్నాను, అయా వేదనతో ఉన్నానని ఒక మాట యొక్క యేసయ్యనుడుగు. యేసయ్యని ప్రతి పాపమును క్షమించి నీకు గొప్ప నెమ్మదిని, సమాధానం ఇస్తాడు. కళ్ళు మూసుకుందా, ప్రార్థన చేసుకుందా. మీ కొరకు మరి ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ముందు కొనసాగాలి. మహాగణుడ పరిశుద్ధుడు ఇచ్చిన సమయం కొరకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా యేసయ్యా, మీరు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చారు, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమన్నారు. అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి సామర్థ్యతతో, మాకు కలిగిన శక్తితో, మాకు తెలిసిన ప్రభా మీ వీధులలో ప్రభా మీ మాటలను తెలియపరిచాము. అయా ప్రభుని మీ వాక్కు అయా ప్రయాసముతో, వేదనతో, తెలియని శోధనతో, బాధతో ఉన్నటువంటి వారి విషయంలో మీరు గుర్తిరిగి ఈ వేదిక తీసుకుని వచ్చినారు. అయా ప్రభా మీరు కుటుంబాలకు తీసుకుని వచ్చినారు. ఎవరైతే ప్రభు మీరు దర్శిస్తున్నారు, ఎవరినైతే మాట్లాడుతున్నారో నిన్ను దర్శించండి. వారు ముఖ్యంగా ప్రభా పాపంలో ఒప్పుకున్నట్టుగా ఎవరైతే తీర్మానం చేసుకున్నారో అటు వీడులు ప్రతి పాపము క్షమించి బలపరిచి సహాయం చేయమని ఇచ్చిన గొప్ప సమయం కొరకాయ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. రాజుల రాజైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపమును క్షమించగలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.